వేడి వేడి అన్నం ఒట్టితుంకలు వేసుకొని తింటే మస్తు ఉంటుంది. ఇవి ఒట్టితుంకల కూర ఎట్లా తయారు చేసుకున్నామో ఇప్పుడు చూద్దాం. ఒట్టితుంకలు కావాల్సిన పదార్థాలు: 5 ఉల్లిపాయలు, 1 టమాటా, 2 పచ్చిమిరపకాయలు, 2 రెబ్బల కలమాకు, కొన్ని ఒట్టితుంకలు. ఉల్లిగడ్డలు కోసుకున్నాం. ఉల్లిగడ్డలు సన్నగా కోసుకోవాలి, అప్పుడే మంచిగా ఎగుతాయి. ఇట్లా మంచిగా సన్నగా కోసుకోవాలి, అప్పుడే మంచిగా ఎగుతాయి. కోసినాం, అయిపోయినాయి. ఇప్పుడు ఒక టమాటా కోసుకోవాలి. టమాటాలు కూడా కోసుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకొని కోసుకోవాలి. పొడుగుగా కోసుకోవాలి. పొడుగుగా కోసుకోవాలి పచ్చిమిరపకాయలు సన్నగా మంచిగా. ఒట్టితుంకలకు కావాల్సిన అన్ని రెడీ అయినాయి. ఇప్పుడు మనం కూర చేసుకుందాం. గ్యాస్ ముట్టించుకోవాలి. ఫస్ట్ కడాయి పెట్టుకోవాలి. కూరకు సరిపడా కొంచెం నూనె పోసుకోవాలి. కొన్ని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. మనం ఇలా కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒట్టితుంకలు ఫస్ట్ వేసుకోవాలి. మంచిగా వేపుకోవాలి. ఇట్లా ఎర్రగా వేపుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు మంచిగా ఉల్లిగడ్డలు వేయించుకోవాలి, మంచిగా వేయిందాక. ఈ చిన్న స్పూన్ పసుపు వేసుకోవాలి కొంచెం. ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా అన్నీ మంచిగా వేపుకోవాలి. ఉల్లిగడ్డలు అంతా అల్లం పచ్చివాసన పోయినాక మంచిగా వేపుకోవాలి. కొన్ని టమాటాలు వేసుకోవాలి. ఒక 1 స్పూన్ కారం వేసుకోవాలి. 2 స్పూన్స్ ఏమో ఉప్పు వేసుకోవాలి. 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఒక చిటికెడు గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి మంచిగా, అంతా కలిసిందాక. 1 నిమిషం పాటు మంచిగా కలుపుకోవాలి. 1 గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. ఒక 10 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి ఎసరు గుంజుకున్నాక. తెలంగాణ స్టైల్లో ఒట్టితుంకల కూడా రెడీ అయింది. ఎసరు మొత్తం గుంజుకుంది. ఇంతే, ఇంకా ఈజీ, అల్కా వేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో ఒట్టితుంకలు వేసుకొని తింటే బాగుంటాయి. వేడి వేడి అన్నంలో ఒట్టితుంకలు వేసుకొని తింటే మస్తు ఉంటుంది. మంచిగా అయింది కూర.